ఆ శాంతాలోకనములు, ఆ శీతల భాషణములు, ఆ లాలితముల్ రాసి పరంపరలగుచున్ పాశములై వారి నోళ్ళు బంధించెనుపా. ఓ రాజా, మోహిని నోట్లో మెరగారు ఉంటాయి. చూపులు, చల్లని మాటలు, బుజ్జగింపులు దొంతర దొంతరలై తాళవల్లే రాక్షసుల నోళ్లను కట్టివేసినాయి. ఈ నోరు శాంతాలోకనములు, ఆ శాంతాలోకనములు, ఆ శీతల భాషణములు, ఆ లాలితముల్ రాసి పరంపరలగుచున్ పాశములై వారి నోళ్ళు బంధించెనుపా. ఓ రాజా, మోహిని మెరుగారు చూపులు, చల్లని మాటలు, బుజ్జగింపులు దొంతర దొంతరలై తాళవల్లే రాక్షసుల నోళ్లను కట్టివేసినాయి అని శుకులు వారు ఆ పరశుని మహారాజుకి చెప్తున్నారు. మోహిని వేషంలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ చూపులు, చల్లని మాటలు, వాళ్ళని బుజ్జగింపులు ఇవన్నీ కూడా ఒకసారి చేసి వదిలిపెట్టలేదు. దొంతరలే ఒక రాసులు రాసులుగా తాళలాగా పాశాలలాగా మోహింపచేసేటువంటి ఏమండి మోహ పెడతారా? పాశాలలాగా ఆ ఆ రాక్షసుల్లోకి రాక్షసుల యొక్క మనసుల్ని నోళ్ళని అన్ని కూడా కట్టివేశాయి. ఇట్లు సుధా కలసం బుకేలనందుకొని, ఈ నోర్లు కట్టేసుకోవడానికి దగ్గర ఒక మాట చెప్పుకుందాం. నోరు ఒక్కటి కట్టుకుంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. ఆ నోరు కనుక ఒక్కటి నోరు దేనికి? తినడానికి, మాట్లాడడానికి. అంతే రెండింటిని కంట్రోల్ చేసుకుంటే బీపీలు షుగర్లు అవి కూడా రావు. అలాగే అవతల వాళ్ళతో గొడవలు కూడా తగ్గుతుంటాయి. మనం కూడా కాస్త నోరు కట్టుకోవాలి ఒక్కొక్క వయసు వస్తున్న కొద్దీ. ఇట్లు సుధాకల సంబుకేలనందుకొని మందస్మిత భాషణంబుల సుందరీ రూపుండగు ముకుందుండు మేలు కీడనక నేను పంచి ఇచ్చిన తెరంగున అంగీకరించుట కర్తవ్యంబనవుడు అగుంగాక అని సురాసుర దైత్య దానవ సమూహం భూపవహించి కృత స్నాతులై హోమంబులాచరించి విప్రులకు గోభూ హిరణ్యాది దానంబులు చేసి తదాసీహి ప్రవచనంబును గైకొని ధవళ పరిధానులై గంధర్వమాల్య ధూప దీపాలంకృతంబగు కనకరత్నశాల మధ్యంబునన్ ప్రాగగ్ర కుశపీఠంబులన్ పూర్వ దిశాభిముఖులై పంక్తులు గొనియున్న సమయంబున. పై విధంగా మోహిని రూపంలో ఉండిన విష్ణువు అమృత కలశాన్ని చేతికి తీసుకొన్నాడు. చిరునవ్వు చిందే మాటలతో నేను పంచిపెట్టిన విధంగా అవును కాదు అనకుండా ఒప్పుకోవాలి అన్నాడు. అందుకు దేవతలు రాక్షసులు సరే అన్నారు. అందరూ ఉపవాసం చేసి స్నానాలు చేశారు, అగ్నిహోత్రం చేశారు. బ్రాహ్మణులకు, గోవులకు భూమి, బంగారము మొదలైన వాటిని దానమిచ్చి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. తెల్లని బట్టలు కట్టుకున్నారు. చందనంతో, పూలమాలలతో, ధూపాలతో, దీపాలతో అలంకరించిన బంగారు మంటపంలో చేరినారు. తూర్పుగా కొసలు పరిచిన దర్భల ఆసనాలపై తూర్పు ముఖంగా బారులు తీరి కూర్చుంటున్నారు. ఏదో ఒక యజ్ఞం లాంటిది ఇది. అంచేత ఒక మంచి పదార్థాన్ని, అంటే గురువు యొక్క ఉపదేశం అయినా సరే, భగవంతుని యొక్క ఒక పారాయణ అనుకోండి, మంత్రాన్ని పఠించడం అనుకోండి, జపము తపము, ఏదైనా ఒక పవిత్రమైనటువంటి ఒక వస్తువుని స్వీకరించేటప్పుడు, ఆ పని మొదలు పెట్టేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, పూర్వరంగం ఏమిటి అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. స్వామి ఏం చెప్పాడు? ఇట్లా సుధాకల సంబుకేలనందుకొని ఆ అమృత భాండాన్ని చేతిలో తీసుకున్నాడు స్వామి. మందస్మిత భాషణంబుల ఆ చాలా మంచి మంచి అంటే చిన్న చిన్నగా మధురమైనటువంటి మాటలతోటి సుందరి రూపుండగు ముకుందుండు, ఆ సుందరి రూపాన్ని స్త్రీ వేషాన్ని ధరించినటువంటి ఆ ముకుందుడు మేలు కీడు అనక నేను పంచి ఇచ్చిన తరంగున అంగీకరించుట కర్తవ్యం. ఇదిగో తెలిసిందా? సరే బాగుందండి, మాకు సమంగా ఇచ్చారు, మాకు తక్కువ ఇచ్చారు, అలాగా అవును బాగుంది అనకండి, అది నేనేదో అపకారం చేశానని అనకండి. ఏది అనడానికి వీల్లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను పంచుతాను అంతే. దానికి మీరు కట్టుబడి ఉండాలి అని ముందరే చెప్పేశాడు. మేలు కీడనక నేను పంచి ఇచ్చిన తరంగును అంగీకరించుట కర్తవ్యము. ఇదిగో ఇరుపక్షాల వాళ్ళకి చెప్తున్నాను. నేను ఎవరికి ఎలా ఇస్తానో నా ఇష్టం, నా మీద భారం పెట్టారు, నేను చూస్తాను.
దానికి కట్టుబడి మీరందరూ ఉండాలి అనవుడు. అవును గాకని అలాగే స్వామి అలాగే అని అసుర దైత్య దానవ సమూహంబు ఉపవసించి, అదే ఆ సుర దేవతలు దానవులు కూడా సమూహాలన్నీ కూడా అలాగే ఒప్పుకొని ఉపవసించి ఉపవాసం ఉన్నారు. కృత స్నాతులయ్యారు, స్నానం చేశారు, హోమం ప్రజ్వలింప చేసుకున్నారు. విప్రులు అందరు కూడా గోవులు, భూ అంటే భూమిని, గోవుల్ని, హిరణ్యం అంటే బంగారము మొదలైనటువంటి అన్ని దానాలు కూడా చేశారు. తదాసీహి ప్రవచనంబునన్ కైకొని ఆ పెద్దలందరికీ కూడా పుణ్య పురుషులకు కూడా ఎవరికి ఏది ఇష్టమైందో, ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి అలా చేయాలి దానం చేసి వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాలు పుచ్చుకున్నారు. ధవళ పరిధానులై అలాంటి పనులకి తెల్లని వస్త్రాలు కట్టుకోవాలి. ధవళ అంటే తెల్లని, పరిధానం అంటే బట్టలు, ఆ పట్టు బట్టలను తెల్లని బట్టలను కట్టుకొని గంధమాల్య ధూప దీపాలంకృతం బగు ఆ గంధాలతోటి, మాల్యాలతోటి, ధూపాలతోటి, దీపాలతోటి ఇంకా చెప్పాలి ఆ మంటపం అంతా కూడా అలా అలంకరింపబడి ఉన్నది. ఉంటే ఆ కనకరత్న సాల మధ్యంబున ఆ బంగారు రత్నాలతోటి పొదిగినటువంటి ఆ సభా మండపం మధ్యలో ప్రాక కృషక పీఠంబులన్ పూర్వ దిశాభిముఖులై, అది ఆ దర్భల టాప్ పెట్టినప్పుడు కొసలన్నీ కూడా తూర్పు దిక్కగా పరుచుకోవాలట. దర్భల మీద కూర్చున్నారు, దర్భాసనాల మీద. ఆ కొసలు మాత్రం తూర్పు వైపుకి ముఖంగా ఉండాలి. తూర్పుగా కొసలు పరచిన దర్భల ఆసనాలపై వీడు కూర్చోవడం తూర్పు దిక్కుగా ఉండాలి. ఆ దర్భలు కూడా కొసలన్నీ తూర్పు వైపుకి ఉండాలి. అలా బారులు తీరి కూర్చున్నారు 2 వరుసలుగా. శ్రోణి భర కుచయుగ భర వేణి భరములను డస్సి వివిధాభరణక్వాణయై యువిధ వచ్చెను పాణి సరోజమున అమృత భాండమున్ గొంచున్. ఆ సమయంలో మోహిని పద్మం వంటి హస్తంతో అమృత కలశాన్ని పట్టుకొని అరుదించింది. ఆమె కటి భారంతోనూ, స్తన భారంతోనూ, శిరోజ భారంతోనూ బాగా అలసిపోయింది. ఆమె ధరించిన నానా విధాలైన నగలు అడుగడుగునా ధ్వనిస్తున్నాయి. కటి ప్రదేశం కూడా చాలా విశాలంగా ఉండాలి, తీరుగా ఎత్తుగా ఉండాలి. స్తనాలు కూడా ఎత్తుగా ఉండాలి. ఈ కటి ప్రదేశం అంతా కూడా విశాలంగా ఉండాలి. శిరోభారం, జుట్టు కూడా నల్లగా ఒత్తుగా ఉండాలి. ఇవన్నీ బరువులు కదా. ఈ బరువులతోటే ఆవిడ అలసిపోయింట. ఆమె ధరించిన ఇంకా దానికి తోడు రకరకాల వంటి నిండా ఆభరణాల యొక్క బరువు, అంచేత అవన్నీ కూడా ధ్వనిస్తూ ఉన్నాయి. ఈవిడ చాలా అలిసిపోయి వస్తోందిట. శ్రోణీభర కుచయుగ భరము, శ్రోణీభరము అంటే శ్రోణీభరము, కుచయుగ భరము. శ్రోణి అంటే కటిభారం అనుకుంటా, కటి ప్రదేశం అనుకుంటా. కుచయుగ భరము ఈ స్థానాల యొక్క బరువు. వేణీభరము, వేణి అంటే అలివేణి అంటే పెద్ద జడ ఉన్నవన్నీ అలివేణి అంటారు. వేణీభరము ఆ జుట్టు యొక్క భారము. దానివల్ల డస్సి కొంచెం అలిసిపోయి వివిధాభరణక్వాణయ్యి ఇంకా దానికి తోడు వంటి నిండా ఆభరణాలు అయి ఉన్నటువంటి ఆ ఉవిధ అంటే ఆ స్త్రీ వచ్చెను. పాణి సరోజమున అమృత భాండము గొంచున్. ఇక చేతులు చెప్పాలా, ఇప్పుడైతే చెప్పక్కల్లా. దానికేవో ఏంటి కోన్లన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు, అన్నిటికీ ఉంగరాలు పెట్టుకుంటారు, వాటన్నిటికీ కూడా ఒక బంగారపు వాటితోటి కట్టు ఉంటాయి. అలా రకరకాలుగా చేతులకి కంకణాలు అలా ఉంటాయి కదా, అవన్నీ బరువు. వాటన్నిటిని కూడా అవన్నీ చప్పుడు చేస్తూ ఉంటే, ధనిస్తూ ఉంటే ఆ తల్లి ఆ మంటపానికి మధ్యలోకి వచ్చింద. భాసుర కుండల భాసిత నాసాముఖ కర్ణగండ నయనాంచలయై శ్రీ సతియ గుసతిన్ గని దేవాసుర యూధంబు మోహమందె నరేంద్ర. ఏ రాక్షసుల కంటే వాళ్ళ బుద్ధి, వాళ్ళకి ఎప్పుడు కామమోహితులై ఉంటారు కనుకొచ్చు. కానీ దేవతాని కొందరు కూడా ఆ తల్లిని చూసి అలా మత్తెక్కిపోయారటండి. భాసుర కుండల భాసిత నాసాముఖ కర్ణ గండ నయన అంచలయై
శ్రీసతియగు సతిన్ కని, ఆ శ్రీసతియగు సతిన్ కని, ఆ ఆ శ్రీహరి యొక్క భార్యలాగా వచ్చినటువంటి ఆ సతిని కని దేవాసుర యూధంబు, దేవతల యొక్క సమూహము, అసురుల యొక్క యూధం అంటే సమూహాలు కూడా మోహమందే మోహితులైపోయారు. రాజా, ఆ మోహిని అలంకరించిన కర్ణాభరణ తళతళలు, ఆ భాసురము అంటే ప్రకాశిస్తున్నటువంటి కుండలాల యొక్క ఆ కుండలాల చేత మెరిసి పడుతున్నటువంటిది. ఆ తర్వాత నాసాముఖము, ఆమె యొక్క ముక్కు, తలతళలు ఆమె ముక్కుకు, ఇవన్నీ కూడా ఈ భాసుర అనే పదం అన్నిటికీ వస్తుంది. కుండలాల యొక్క భాసురము, నాసాముఖ భాసితము, కర్ణ గండ నయన అంచలయ్యే, ఇంకా ఆ తలుపు బెళుకులన్నీ కూడా మోహిని అలంకరించినటువంటి కర్ణాభరణాల యొక్క తలతళలు అన్నిటికీ వ్యాపించేసాయి. ముక్కుకు పెట్టుకున్న ముక్కెరు కూడా అలా తలుపుని మెరుస్తుంది. మగము సరే, చెవులకు, చెక్కిళ్లకు, కనుగవలకు, కళ్ళకి అంతటా తలతల మెరుస్తున్న లక్ష్మీదేవికి సాటి అయిన ఆ మగువను చూసి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది అని అనుకునేట్టుగా శ్రీసతియగు సతిన్ కని, ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క భార్య అన్నట్టుగా, అంటే లక్ష్మీదేవికి సాటి ఆవిడే ఈవిడ అని అన్నట్టుగా ఉన్నటువంటి ఆ మగువను చూచి దేవాసురం యూధము, దేవతలకు రాక్షసులకు మనసు చెరిమోహం అందే నరేంద్ర అని చెప్తున్నారు. భాసుర కుండల భాసిత నాసాముఖ కర్ణ గండ నయనాంచలయై శ్రీ సతియగు సతిన్ గని దేవాసుర యూధంబు మోహమందే నరేంద్ర. రాజా, ఆ మోహిని అలంకరించిన కర్ణాభరణాల తళతళలు ఆమె ముక్కుకు, ముఖానికి, చెవులకు, చెక్కిళ్లకు, కనుగొన్నలకు వ్యాపించి ఉన్నాయి. లక్ష్మీదేవికి సాటి అయిన ఆ మగువను చూచి దేవతలకు, రాక్షసులకు మనసు చెదిరిపోయింది. మోహిని అవతారంలో వచ్చినటువంటి ఆ స్వామిని చూసేసరికి వీళ్ళందరి యొక్క మనసులు చెదిరిపోయాయి. అప్పుడు అసురులకు అమృతము పోయుట వసంగదు పాములకు పాలు పోసిన మాట్కిన్ దొసంగగు అంచును వేరొక దశన్ కూర్చుండంగన్ పెట్టే దేవాహితులన్. స్వామి ట్రిక్స్ చూడండి. ముందర వీళ్ళందరూ అటు కొంతమంది ఇటు కొంతమంది అలా కూర్చున్నప్పుడు ఇటు దేవతలు వచ్చింటారు, అటు రాక్షసులు వచ్చింటారు కదా. వీళ్ళ పంక్తిలోకి వాళ్ళు, వాళ్ళ పంక్తిలోకి వీళ్ళు. కానీ స్వామి ఆలోచించుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆ సమయంలో రాక్షసులకు అమృతం పోయడం పాముకి పాలు పోసినట్టు అయిపోతుంది. పాముని పాలు పోసి పెంచినా దాని స్వభావం ఏంటి? విషం కక్కడమే కదా. ఆ పాలు పోసి పెంచిన వాడినే కాటేసి చంపేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంచేత కోరుండి విష జంతువులకి పాలు పోసినట్టుగా ఈ రాక్షస మూకలకి అమృతాన్ని ఇచ్చి ఇంకా అందరినీ బాధ పెట్టేది చేయడం ఎందుకు అనుకున్నట ఆ మోహిని. సరే, అప్పుడు ఏం చేశారు తెలివిగా? ఇదిగో దేవతలందరూ ఒక లైన్లో కూర్చోండి, రాక్షసులందరూ ఒక లైన్లో కూర్చోండి అని 2 బారులుగా కూర్చోబెట్టేశారట ఆయన ముందర. ఇట్లు 2 పంక్తులుగా ఏర్పరిచి రాక్షసులను ప్రత్యేకంగా ఓ పక్క కూర్చోబెట్టింది ఈ మోహిని దేవత. అలా చెప్పింట, ఇదిగో దేవతలందరూ ఒక లైన్లోకి రండి, రాక్షసులందరూ ఒక లైన్గా రండి అని ఏర్పాటు చేసేసింది ఆ తల్లి. అసురులకు అమృతము పోయుట వసంగదు పాములకున్ పాలు ఓసిన మాట్కిన్ దసంగగు అంచును వేరొక దశన్ కూర్చుండంగన్ పెట్టే దేవాహితులన్. దేవాహితులు అంటే భగవంతుడికి హితులైనటువంటి ఆ దేవతా సమూహాన్నంతా కూడా ఒక లైన్గా కూర్చోబెట్టింది. ఇట్లు 2 పంక్తులుగా ఏర్పరిచి ఆ సమయంలో రాక్షసులకు అమృతాన్ని పోయడం పాములకు పాలు పోసిన విధంగా ఆపద కలిగిస్తుంది అని మోహిని అనుకున్నది. 2 వరుసలు ఏర్పాటు చేసింది. రాక్షసులను ప్రత్యేకంగా ఒక పక్క కూర్చోబెట్టింది. వేగిర పడకుండి పైన వాటిలో ఏమన్నా కష్టరియని పదం ఏమిటని, పోసిన మాట్కి అంటే వలే, ఆ పాముకు పాలు పోసినట్టుగా
కుదరదు, ఇలా ఇలా అనుకోవడం, ఇలా పంచడం మంచిది కాదు, ఆపద కలిగిస్తుంది అని అనుకొని వేరొక దశను కూర్చుండని పెట్టే వేరొక పక్కగా ఈ రాక్షసుల సమూహాన్ని కూర్చోబెట్టింది ఆ తల్లి. వేగిర పడకుండి వినుండు దానవులార, తడవు చేయక వత్తు దైత్యులారా, అటు సక్కన్ కూర్చుండని కన్నులల్లాచి చనుగవ పయ్యద దారం దిగితే, వదెన్న మరందుల వాపులు కల్పించి మర్మంబులడయించి మరంగు చేసి, మెల్లని నగవుల మేనులు మరపించి కడుజాన మాటలన్ కాకుపరచి, అసుర వరుల నెల్ల నడకించి సురలను దడవు చేయవలదు త్రావుడనుచు, వచ్చు కొలంది అమృతవారి విభాగించెన్ తరుణి దివుజులెల్లన్ తనిసి పొగడా. రాక్షసులారా, తొందరపడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి అని మోహిని పలికింది. కన్నులు కదలించింది, చన్నుల పైట దారు తీసింది, వదిన మరుదుల వరుసలను కలిపింది, మర్మస్థానాలను మరుగు తొలగించి కప్పివేసింది. చిరునవ్వులతో మైమరపించింది, నరజాడతనంతో మాట్లాడింది, రాక్షసులను లొంగ తీసుకున్నది, తడవు చేయకుండా త్రాగండి అంటూ దేవతలకు అమృతాన్ని పంచింది. దేవతలు సంతృప్తితో అమృతాన్ని ఆరగించారు, ఆమెను అభినందించారు. వేగిర పడకుండి వినుండు దానవులారా, ఇదిగో దేవతలారా, మిమ్మల్ని పక్క కూర్చోపెట్టానని మీరేమి బెంగపడకండి, తొందర పడకండి, మీ దగ్గరికి వస్తాను, నేను వచ్చి మీకు కూడా ఇస్తాను. తడవ చేయకవచ్చు దైత్యులారా, ఇదిగో వెంటనే వచ్చేస్తా, ఆ తడవ అంటే ఆలస్యం చేయకుండా వచ్చేస్తాను. అటు చక్కని కూర్చుండు, కుదురుగా ఏమి ఆలోచించకుండా హాయిగా కూర్చోండి అని చెప్పింది. చెప్పి వాళ్ళని ఒక అంటే విటురాలు అనడానికి లేదు, అంటే ఆ కామంతో ప్రజ్వరిలేటువంటి స్వభావం కలిగిన వాళ్ళకి మరింత కామోద్రేకతలను చేయడం కోసమని, అంటే అసలు విషయం మర్చిపోవాలి కదా వాళ్ళు, అంచేత ఏం చేసింది, కన్నులు అల్లార్చి, కన్నులని అదంటే కన్నులను ఒక్కసారి వాళ్ళ వంక ఎంత వాళ్ళకి చెదిరిపోయేటట్టుగా ఒక్కసారి వాళ్ళకంటే చూపులు చూసింది, చన్నులపైన పైట సారించింది, ఒక్కసారి తన వక్షజాలు వాళ్ళకి కనపడేటట్టుగా చేసుకుంది. వదన మరదల్ల వరుసలు కలిపింది, ఏవో వాయు వరుసలు కలుపుతూ మాట్లాడింది, మర్మస్థలాలను మరుగు తొలగించి కప్పివేసింది. మర్మం అంటే గుట్టు, చాటుగా ఉండవలసినటువంటి అవయవాలన్నీ కూడా కొంచెం ప్రదర్శించేట్టుగా అవతల వాళ్ళు రెచ్చగొట్టేట్టుగా చేసేసింది. చిరునవ్వులతో మైమర్చింది, ఒక చిరునవ్వుతోటే వాళ్ళు మోహింప చేసేసింది, నెరజానతనంతో మాట్లాడింది. ఇంకా ఓ పక్కన అమృతాన్ని ఆ దేవతలకు పోస్తూ మాటలు, పోయలు, ఆ శరీర విన్యాసాలు, ఈ రాక్షసులందరూ కూడా మోహితులైపోవడానికి తన యొక్క చేష్టలన్నీ అలా ఉన్నాయి, కానీ పని మాత్రం ఆ దేవతలకి పనిచేస్తోంది అమృతం. నెరజానతనంతో, అది కదా జానతనం అంటే, ఆ నేర్పరితనం, వీళ్ళతో మాట్లాడుతున్నట్టే ఉంది, వీళ్ళని మరిపింప చేస్తోంది, వీళ్ళకే ఆనందాన్ని కలిగిస్తోంది, వాళ్ళకే తను నేను మీకే మనకే ఇస్తుంది అన్నట్టుగా అన్ని చేస్తోంది, ఆ జానతనంతో మాట్లాడుతోంది. రాక్షసులందరినీ కూడా తన వశం చేసేసుకుంది, తడవ చేయకుండా త్రాగండి అంటూ దేవతలకు అమృతాన్ని ఫస్ట్ గా తాగండి, మీరు తాగండి అంటూ దేవతలకు పోషిస్తోంది. దేవతల సంతృప్తితో అమృతాన్ని ఆరగించారు, ఆమెను అభినందించారు. అంటే సామదాన భేద దండోపాయాలు అంటారు కదా, అలాగా కొంతమంది వాళ్ళకి వశమైనట్టుగా ఉండి ఎవరన్నా అవతల వాళ్ళని లొంగ తీసుకోవాలంటే ముందర వాళ్ళ స్థాయికి మనం దిగిపోవాలి. పిల్లలకి అర్థం కాదు, వాళ్ళని ఏదో వాళ్ళకి హాని కలిగించే దాన్ని కోరుకుంటుంటే ముందర నిజమే నువ్వు అన్నది బాగుంది, కానీ నాన్న కొన్నాళ్ళకి నీకు అది ఇబ్బంది పెడుతుందేమో అనుకుంటూ కాస్త మంచి మాటలతో అన్నయిస్తూ చెప్పాలి. వాడికి అప్పుడే జ్వరం పడ్డాడు, ఏదో అవకాశం తింటాడంటాడు,
మనం పెడతామా? అమ్మ నోరు చచ్చిపోయినట్టు అయిపోయింది, 10 రోజులు అయింది కొత్త ఆవకాయ తినలేదంటే, జ్వరం పడి లేచిన వాళ్ళకి ఆవకాయ అన్నం పెట్టం కదా. అలాగే నాన్న ఈ ఒక్క పూట ఉండు, రాత్రి నీకు నేను కలిపి పెడతాను కదా అంటూ అలాగా మైమర్పించేసి ఆ విషయం మీద వాడి దృష్టి మళ్లించేట్టుగా ఏదో ఒకటి చేస్తాం కదా. అలాగా ఇప్పుడు ఈ అమృతాన్ని వీళ్ళు ఆశించకుండా తన యొక్క దివ్యమంగళ విగ్రహం ద్వారా వాళ్ళు మర్చిపోయేట్టుగా, ఈ అమృతాన్ని మర్చిపోయేటట్టుగా వాళ్ళని మోహింపచేసేశాడు స్వామి. దేవతలందరికీ కూడా తొందర పెట్టి అమృతాన్ని పంచేశాడు. అంటే ఏమండి, మరి స్వామి పక్షపాతి ఆయనకి పక్షపాతం లేదు, అందరినీ సమంగా చూస్తాడు అని చెప్తారు కదా. చెప్తే మనం అలాగే అనుకుంటాం, ఏమండి వాళ్ళలాగే మేము యజ్ఞాలు వేగాలు చేసాం, వాళ్ళలాగే మేము శుచి శుభ్రంగా ఉన్నాం, వాళ్ళలాగే మేము కూడా అన్ని విషయాల్లో మేము ఎవరిని ఏమీ గెలిచేయట్లేదు, దూషించట్లేదు, ఇది చేయట్లేదు, కానీ అన్ని మాకే కష్టాలు వస్తున్నాయని ఒకసారి చాలా బాధపడతాం. ఎందుకు కష్టాలు కలిగిస్తాయంటే, ఇప్పుడు వాళ్ళు సుఖపడేది కానీ, ఇప్పుడు మనం కష్టపడేది కానీ ఇప్పటిది కాదు. ఏ జన్మని ఏం చేశాము అనుకుంటా ఆఖరికి ముందర అందరినీ నిందిస్తాం. ఆ పక్క వాడి వల్ల, వీడి పక్క వాళ్ళ వల్ల ఇలా అయిపోయాం, అలా అయిపోయాం తిట్టుకుంటాం. ఆఖరికి ఆ ప్రారంభాన్ని అనుభవించేటప్పుడు ఎప్పుడప్పుడు ఒకసారి అనిపిస్తుంది, ఏం పాపం చేశాము. అసలు ఆ రాక్షస కులంలో పుట్టడమే ఒకటి, ఇది పుట్టిన దాంట్లో కూడా మరి ప్రహ్లాదుడు, మరి ఆ విభీషణుడు, అలాగే ధ్రువుడు, అలాంటి వాళ్ళు ఉన్నారు కదా మహానుభావులు. ఈ రోజుకి ధృవతారులుగా నిలిచిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే కులాన్ని బట్టి కాదు, వాళ్ళు చేసిన ఆ నడక బట్టి ఉంటుంది. అది స్వరూప స్వభావాలను బట్టి మనం పెద్దల యొక్క దీన్ని మంచుకుంటే మన కర్మ పాపం కొంత పోతుంది. అంచేత వీళ్ళ కర్మ ఫలం అనుభవింప చేయాలి అంటే కష్టాలు పెడతాడు స్వామి. అంతేగాని ఆయన న్యాయంలో వాళ్ళకి మరి ఆ రాక్షసులందరినీ కూడా, రావణాసుడిని, మరి బలిచక్రవర్తిని, ఇలాంటి వీళ్ళందరినీ కూడా తను మళ్ళీ తన దగ్గరికి చేర్చుకున్నాడంటే నిజంగా ఆయన పక్షపాత అయితే మరి అసలు హిరణ్యకశిపుణ్ణి అలాంటి వాళ్ళని తన దగ్గర చేర్చుకున్నాడంటే స్వామి శముడు కాకపోతే ఏమవుతాడండి? అది కదా, అది మనం గుర్తించాలి. అన్ని ట్రిక్సేనండి. ఆ రామాయణంలో చూసుకోండి, ఆ భాగవతంలో చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, రాముడుగా వచ్చినప్పుడు అలాగే చేశాడు, ఇప్పుడు అలా చేశాడు, ఏంటండి మీ వీటి గురించి చెప్పేస్తారు అని మాట్లాడతారు. కానీ దాంట్లో మర్మం మనకి తెలియదు. స్వామి సంకల్పంలో ఉంటాడు. మనకేమైనా కష్టం వచ్చిందంటే మన కర్మ పూర్వం చేసుకున్నటువంటి పాపం తరిగిపోతుంది, అమ్మయ్య అదృష్టవంతులం అని అనుకోవాలి. కాతే ఎప్పుడో మనం చేసిన పుణ్యం వల్ల మనకు వచ్చిన జబ్బుకి ఎవడో ధన సహాయం చేయడమో, చాకరీ చేయడమో, లేకపోతే ఆశ్రయం ఇవ్వడమో, ఇలాంటివన్నీ దాన్ని జత చేస్తాడు. అంచేత తెలిసి తెలియక పాపం చేసినా పుణ్యం చేయడానికే ప్రయత్నం చేసుకుంటే మన కర్మ ఫలాన్ని కాస్త అనుభవించేటువంటి అవకాశం మనకి ఉంటుంది అని తెలుసుకోవాలి. అవసరంబున మనకు వేల్పులకును ముందట లేకుండన్ పంచి పెట్టెదనని పడతిన్ పూనెన్ దానేల తప్పును తప్పదు తరలాక్షిగాక రమ్మనుచును కడంగ బిల్వా. మారు మాటలాడదో మరి చూడకుండునో చనుగవన్ కప్పునో చాలు ననుచు నొండాడన్ కలంగుచు ఒక్కింత సొలయునో మనయడన్ కందునో మగువయనుచు నెలత చూట్కి గముల నీరై కరంగుచు ప్రణయ భంగ భీతి బద్ధులగుచు ఊరకుండ్రుగాని యువిధ తేతమ్మని అడుంగంజాలరప్పుడు అసురవరులు. మన యొక్క ఈ జీవుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో, ప్రవర్తన ఎలా ఉంటుందో దీన్ని బట్టి చక్కగా తెలుస్తుంది చూడండి. ఆ సమయంలో మోహిని చూపులకు రాక్షసులు కరిగిపోయినారు. ఈ మగువ మనకు దేవతలకు తగాదా లేకుండా పంచి పెట్టడానికి పూనుకొన్నది. ఆ పని చేయకుండా తప్పించుకుంటుందా? తప్పించుకోదు. కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో, తిరిగి చూడదేమో, చందోయిపై బయట కప్పుకుంటుందేమో, మరో మాట కలిపితే వెర్రగు పడి వెనుతీస్తుందేమో, మనపై కోపగించుకుంటుందేమో, మన మీద విశ్వాసం చెడుతుందేమో అనుకుంటూ జంకుతూ గొంకుతూ ఊరికే ఉండిపోయినారు. సుందరి తొందరగా తీసుకొనిరా
అని పిలవలేకపోయారు. అంటే కోరిక అనేది ఎంత బలీయంగా ఉంటుందో చూడండి. మన లక్ష్యాన్ని కూడా మనని మర్చిపోయేట్టు చేసేస్తుంది. అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి? ఆ సముద్రాన్ని ఇంత కష్టపడి చిలికారు స్వామి ఆజ్ఞతోటి. ఆ అమృతం ఎలా సంపాదించుకోవాలనేటువంటి ధ్యాస లేకుండా ఇదిగో మధ్యలో మన ఇంద్రియాలని, మన మనసుని, మన బుద్ధిని కట్టి పడేసేటువంటి అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ ప్రాపంచిక విషయాలు మన లక్ష్యాన్ని పాడు చేసేస్తాయని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమీ అక్కర్లేదు. ఈ రాక్షసుల యొక్క ఇది బుద్ధి ఎలా ఉందో, ఆవిడ కాస్త పైట తొలగించేసుకుంటోంది. అమ్మో పైట మళ్ళీ కప్పేసుకుంటున్నాము. వాళ్ళు కంటి చూపులతో ఎవరికి వాళ్ళే, నీకే నేనున్నాను, నీకోసమే అన్నట్టు ఎవరికి వాడే అనిపించేసేట్టుగా ఆ కళ్ళతోటి సైగలు చేసేస్తోంది. ఒకవేళ అవన్నీ మానేస్తుందేమో. తర్వాత ఒకవేళ రామ్మ మా కూడా పంచు పంచు అనేసరికల్లా మన మొహం ఇంకా చూడదేమో. ఆ తర్వాత పోని మరో మాట కలిపితే ఆవిడ ఏమిటి నా మీద అనుమానిస్తున్నారా అంటూ వెనక్కి వెళ్ళిపోతుందేమో, మన మీద కోపగించుంటేమో, తీరా మనకు అసలు పోయకుండా కోపం వచ్చి అక్కడ పారేసి వెళ్ళిపోతుందేమో, మన మీద అసలు విశ్వాసమే పోతుందేమో. అయ్యో నేను చెప్పాను కదా వీళ్ళు ఎందుకు ఇలాగా అనుమానిస్తున్నారు అని అనుకుంటూ మన మీద విశ్వాసం లేకుండా పోతుందేమో అనుకుంటూ సుందరి తొందరగా తీసుకొనిరా అని పిలవలేకపోయారట. ఎందుకంటే ఆ అమృతం కంటే ఈవిడ యొక్క వాల్గంటి చూపులు, ఈవిడ యొక్క శారీరకమైనటువంటి శోషము, దాని విన్యాసాలు, మొత్తం ఈ రాక్షస సమూహం అంతా కూడా అందరి మనసుల్లోనూ ఆవిడ అణువు చేరిపోయింది. మన్మథ బాణాలతోటి, మన్మథ పాపంతో పిచ్చెక్కిపోయేట్టుగా చేసేసింది. అంచేత ఇవన్నీ పోతాయేమో ఆవిడ కదిపితే బాబోయ్ అని అనుకుంటున్నారు. అమృతం గుర్తొచ్చినప్పుడు అంతే, అది కూడా మర్చిపోయారండి. అలా చేసేశాడు స్వామి. అది మనం తెలుసుకోవాలి. అయ్యో మన లక్ష్యం ఏంటి, మనం ఇప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాం, మనం ఎందుకు ఇంతలాగా దీంట్లో మునిగిపోతున్నాం అని ఆలోచించుకుంటే మన లక్ష్యానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు తెలుస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత దూరంలో ఉన్నామో కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంచేత కొంచెం విజ్ఞతను పాటిస్తూ ఎప్పటికప్పుడు మన మనసుని, బుద్ధికి పదును పెట్టుకుంటూ మళ్ళీ ఎక్కడ చెదిరిపోయిన మనసుని ఆ బుద్ధి అనే కళ్ళంతో వెనక్కి లాక్కుంటూ మనుగడ సాగించుకోవాలి. అప్పుడు అమర వ్రాతములో నంజొచ్చి దివిజుండై రాహు పీయూష పానము చేయన్గని చంద్ర భాస్కరుల్ సన్నల్ చేయ నారాయణుండు అమరారాతి శిరంబు చక్రహతిన్ దున్మాడెన్ సుధాసిక్తమై అమరత్వంబును చెంది మూర్ధము తదన్యాంగంబు నేలన్ పడెన్. ఆ సమయంలో మోహిని అమృతాన్ని దేవతలకు పోయడం చూసి రాహు అనేటువంటి రాక్షసుడు రహస్యంగా దేవతల వరుసలో చేరినాడు. దేవతా వేషంతో అమృతాన్ని తాగినాడు. అది చూసి సూర్యచంద్రులు మోహినికి సైగలు చేశారు. వెంటనే చక్రాయుధంతో విష్ణువు రాహు తల ఖండించినాడు. అమృతంతో కూడినందువల్ల ఆ తల నిర్జీవం కాలేదు, మండము నేలపై కూలిపోయింది. ఇప్పుడు ఇలా దేవతలకు స్వామి అమృతాన్ని పంచుతుంటే అంతా దేవతలకే పోయడం అనేది ఆ రాహు అనేటువంటి ఒక రాక్షసుడు మాత్రం చూశాడు. చూసి అమ్మా నాయన ఎంత నటుడు అయ్యా అనుకుంటూ మోసాన్ని మోసమే చేయాలనుకుంటూ దేవతల వరుసలోకి వచ్చేసి కూర్చున్నాడు రాహు అనేటువంటి రాక్షసుడు. ఆ దేవతావేషంతో వచ్చేసాడు. హాయిగా వీళ్ళతో పాటు అమృతం తాగేశాడు. అది కంఠం దగ్గరకు వెళ్ళింది. వెళ్ళేసరికి ఇంకా తల సజీవంగానే ఉంటుంది కదా, ఉంది. అది చూసి అమ్మో ఎంత మోసం చేస్తున్నాడు, స్వామినే మోసం చేయాలని చూస్తున్నాడు అనుకొని ఆ చంద్ర సూర్యులు ఆ స్వామికి సైగలు చేశాట. ఈ స్వామి అంతా కూడా అమృతం ఇలా విలకపోయాలి, తన అవతల వాళ్ళని రాక్షసుల్ని మత్తెక్కించాలి. రెండు పనుల్లో నిమగ్నం అయిపోయాడు ఈయన చూసుకోలేదు. అప్పుడు చంద్రసూర్యులు ఈయనకి సైగలు చేస్తే వెంటనే చక్రాయుధంతో ఆ విష్ణువు రాహు యొక్క తల ఖండించేశాడు. మరి అది సజీవంగా ఉంది కదా, అది మాత్రం సజీవంగానే ఉంది, మొండెం మాత్రం నేల మీద పడిపోయింది.
అమరవ్రాతములోన చుచ్చి దివిజుండై రాహు పీయూషపానము చేయన్ కని, అమరవ్రాతము ఆ దేవతా సమూహంలోకి వెళ్ళి దివిజుండై దేవతలుగా మారిపోయి రాహు పీయూషపానము చేయన్, పీయూషం అంటే అమృతాన్ని, పానము చేయన్ తాగేయడాన్ని చూసి చంద్ర భాస్కరులు సన్నలు చేయడంటే సంజ్ఞలు, అలా సైగలు చేశారు చంద్రసూర్యులు నారాయణుడికి. నారాయణుడు అమరారాతి శిరంబు చక్రహతిన్, ఆ అమరులకు విరోధి అయినటువంటి ఆ రాహు యొక్క తలని చక్రహతిన్ చక్రంతో ఖండించాడు. దున్మాడెన్ సుధాసిక్తమై అమరత్వమును చెందే మూర్ధము, మూర్ధం అంటే కంఠం, ఇక్కడ ఈ ముఖం భాగం అంతా కూడా అమరత్వం పొందింది, ఎందుకంటే అమృతం వెళ్ళింది కనుక. తన్యాగంబం అంటే మిగిలినటువంటి శరీర భాగం అంతా కూడా, అంటే ముండ్యం ఉంది కదా, అంగం అంటే ఒక ముక్క, తదన్యాంగంబు ఆ మిగిలినటువంటి ఆ శరీరం అంటే ముండెం అంతా కూడా నేలను పడెన్ అని చెప్పారు. అజుండు వాని శిరము అంబర వీధిన్ గ్రహము చేసి పెట్టి గారవించే, వాడు పర్వములను వైరము దప్పక భానుచంద్రులను బట్టుచుండు. అజుడు అంటే బ్రహ్మగారు, అజుండు బ్రహ్మదేవుడు రాహు శిరస్సును ఆకాశంలో ఒక గ్రహంగా నిలిపి గౌరవించినాడు. ఆ రాహుగ్రహం పగ వదలకుండా అమావాస్య పూర్ణిమలలో చంద్ర సూర్యులను నేటికి అడ్డగిస్తూ ఉంది. గ్రహణాలు రావడానికి అనేక రకాల కారణాలు చెప్తారు, కానీ అసలైనటువంటి కారణము ఇదే. బ్రహ్మదేవుడు ఈ రాహు శిరస్సుని, మరి సజీవంగా ఉంది కదా, వాడికి ఎక్కడొక్కడ స్థానం చూపించాలి కదా, అంచేత ఒక గ్రహంగా ఆకాశంలో నిలబెట్టి గౌరవించాడు బ్రహ్మగారు. కానీ ఆ దుష్టబుద్ధి ఎక్కడికి పోతుంది? రాక్షస అంశమే కదా మరి. అలా ఆ రాహుగ్రహం ఏం చేస్తుంది? ఆ పగ మీరు చెప్తారా అన్న విషయం స్వామికి అని చెప్పి ఆ కోపం పెట్టుకొని అమావాస్య పూర్ణిమలలో ఆ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చేట్టుగా అదే రాహుకేతువులు అడ్డగిస్తూనే ఉన్నారు. ఒక్క బొట్టుంచిక్కకుండంగా సకల సుధారసము అమర సంఘంబులకు ప్రకటించి పోసి హరితన సుకరాకృతిని దాల్చే అసుర సూరులు బడగన్. విష్ణువు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతమంతా అమర సమూహానికే బాహాటంగా పోసినాడు. మోహిని రూపాన్ని వదిలి తన మామూలు ఆకారాన్ని ధరించాడు. ఇదంతా చూచి రాక్షస వీరులు దుఃఖపడినారు. ఆ మోహిని అవతారాన్ని వదిలిపెట్టేశాడు స్వామి. తన పూర్వపు విగ్రహాన్ని ధరించాడు. అమృతం ఒక్క చుక్క కూడా మిగలకుండా దేవతలకే బాహాటంగా పోసేశాడు. అందరు చూస్తుండగానే పోసేశాడు. ఇదంతా చూసి రాక్షస వీరులు దుఃఖపడినారు. అమరుల్ రక్కసులను ప్రయాస బల సత్వార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పులైరి అమరుల్ సంశ్రేయమున్ పొందిరి. అయ్యమరారుల్ బహు దుఃఖముల్ కనిరి. తాం అత్యంత దోర్గర్వులై కమలాక్షున్ శరణంబు వేడ నిజనుల్ కళ్యాణ సంయుక్తులే. అది దానికి ఒక్కటే కారణం చెప్పేస్తున్నారు. ఎందుకండి స్వామి ఇలా చేశాడు అన్నదా అది డౌట్ రాకుండా మనకి, వాళ్ళు ఇద్దరు సమంగానే తచ్చినప్పటికీ కూడా ఫలితం అంతా కూడా దేవతలకు చేరింది. రాక్షసులు దుఃఖానికి వశం చేశాడు అని అంటే ఆ భగవత్ సంబంధాన్ని ఎవరైతే వదిలిపెట్టుకుంటారో వాళ్ళకి శుభాలు ఎలా కలుగుతాయండి? ఎప్పుడు విష్ణువుని అనుసరిస్తున్నటువంటి దేవతాగణాలని పీడించడమే వాళ్ళ స్వభావంగా పెట్టుకున్నటువంటి అసురులకు అంతకన్నా ఇంకేం చేస్తే కావాలి? అదే కదా కరెక్ట్ అయింది అని చెప్తున్నారు. అమరుల్ రక్కసులన్ ప్రయాస బల సత్వార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పులైరి అమరుల్ సంశ్రేయమున్ పొందిరి. అమ్మరారుల్ బహు దుఃఖముల్ కనిరి. తాం అత్యంత దోర్గర్వులై
కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే అని చెప్తున్నారు. దేవతలు సరిసమానమైన రాక్షసులు పూనిక, శక్తి, బలము, తెలివి, ధనము, ఆత్మగౌరవము కలిగిన వారే. కానీ వారికి 2 విధాలైన ఫలితాలు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలను పొందారు, విష్ణువును శరణు వేడని వారు శుభాలను పొందలేరు. ఇది మనం ఈ క్షీరసాగర మదనం వృత్తాంతాన్ని బట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎంత మనకి ఈ దేవతలకు సరి సమానంగా శక్తి ఉంది, బలము ఉంది, తెలివి ఉంది, ధనం ఉంది, ఆత్మగౌరవం ఉంది, పరాక్రమం ఉంది. శ్రమ కూడా వీళ్ళతో సమానంగానే పడ్డారు. అమరుల్ రక్కసులున్ ప్రయాస బల సత్వ అర్థ అభిమానంబులన్ సములై అన్నిట్లోనూ సమంగానే ఉన్నారు. లబ్ధ వికల్పులైరి అమరుల్, ఆ లబ్ధ పొందినటువంటి వికల్పం లేనటువంటి ఐశ్వర్యాన్ని పొందారు. ఏమి ఆ లోటు లేనటువంటి ఐశ్వర్యాన్ని వీళ్ళు పొందారు. సంశ్రేయమును పొందిరి, మంచి శ్రేయస్సును కూడా పొందారు. అమరారుల్, ఆ దేవతలకు విరోధులైనటువంటి ఈ రాక్షసులందరూ కూడా బహు దుఃఖములు గనిరి, చాలా దుఃఖానికి లోనైపోయారు. ఎందువల్ల? తాము అత్యంత దౌర్గర్వులై, ఆ గర్వం అనేది ఉందే, అహంకారం ఉందే, మన్ని ఎవరూ జయించలేరు, మన్ని రక్షించడానికి ఇంకోటి అక్కర్లేదు అనుకున్నంత కాలం మనం కూడా రాక్షస ముఖలోకి చెందిన వాళ్ళమే. ఆ అత్యంతమైనటువంటి ఆ గర్వంతో ఉన్న వాళ్ళు కనుక అలాంటి వాళ్ళు ఏమవుతారు? కమలాక్షుని శరణంబు వేడని, ఆ కమలాక్షుణ్ణి శరణం, అంత దుర్మార్గులైన స్వామిని కనుక శరణాగతి చేస్తే ఆయన రక్షిస్తాడు. అసలు ఈయనకి తల వంచడం అనే ప్రశ్నే లేదు. రావణాసురుడు అదే కదా చెప్తాడు, నేను ఒకవేళ కన్నింపడినా నా శిరస్సు వెనక్కి పడుతుంది కానీ ముందు పడదు. అంటే స్వామిని పాదాలను నేను పట్టుకోను అనేదే రాక్షస ప్రవృత్తి. కనుక కమలాక్షుని శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే. ఆ సంయుక్తం అంటే కూడికలు, ఆ కళ్యాణ పరంపరతో కూడి ఉంటారా ఎక్కడైనా ఆ కమలాక్షుని శరణు వేడనటువంటి జనులు అని చెప్తున్నారు. అమరుల్ రక్కసులున్ ప్రయాస బల సత్వార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పులైరి అమరుల్ సంశ్రేయమున్ పొందిరి అయ్యమరారుల్ బహు దుఃఖముల్ కనిరి తామత్యంత దౌర్గర్వులై కమలాక్షున్ శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తులే. దేవతలు సరిసమానమైన రాక్షసులు పూనిక, శక్తి, బలము, తెలివి, ధనము, ఆత్మగౌరవము కలిగిన వారే. కానీ వారికి 2 విధాలైన ఫలితాలు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలు పొందినారు, విష్ణువును శరణు వేడని వారు శుభాలను పొందలేరు. ఇహ మళ్ళీ దేవాసుర యుద్ధం మొదలవుతుంది కదా. ఈ రాక్షసులందరికీ కూడా వాళ్ళు పడిన శ్రమకి ఫలితం ఏమీ పొందలేకపోయారు కనుక తప్పనిసరిగా కోపం ఉంటుంది. వాళ్ళ ప్రవృత్తే అది. అంతే, స్వామి ఎందుకు చేశాడలే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉండరు కదా. ఈ స్వభావం అలాంటిది. దేవాసురులకి జరిగినటువంటి యుద్ధం మళ్ళీ